వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే లోకేష్ రెడ్ బుక్ ఎంత పని చేసిందా, ఈ టైటిల్ ఇచ్చాం మనము. లోకేష్ రెడ్ బుక్ గురించి ఇప్పుడు అటు టీడీపీలోనే కాదు, ఇటు వైసీపీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా సీరియస్గా ఈ రెడ్ బుక్ అంశం చర్చనీయాంశం అవుతోంది. అసలు రెడ్ బుక్లో ఏముంది? లోకేష్ ముందుగానే చెప్పినట్టు ఎవరెవరి పేర్లు అందులో చేర్చడం జరిగింది. ఆల్రెడీ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు వరుసగా తమ మీద దాడులు చేస్తూ వచ్చి తమను హెరాస్ చేస్తూ వచ్చిన పోలీసుల పేర్లు అందులో ఉన్నాయా, లేకుంటే పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయా, లేకుంటే వైఎస్ఆర్సీపీ నేతలు దూకుడుగా వ్యవహరిస్తూ టీడీపీ నేతలను తొక్కాలని ట్రై చేసిన వైఎస్ఆర్సీపీ నేతల పేర్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఈరోజు చాలా కీలక అంశాలుగా రాబోతున్నాయి. అంతేకాదు ఈరోజు కేవలం రెడ్ బుక్ అంశమే కాదు, ఈ రెడ్ బుక్ సంబంధించి చాలా చోట్ల మొత్తం పలు నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. లోకేష్కి సంబంధించి ఆయన రెడ్ బుక్ చేతిలో పెట్టుకొని ఉన్న ఫోటోను హైలైట్ చేస్తూ ఎంపవర్మెంట్ చూపించబోతున్నారు లోకేష్ అని చెప్పి కూడా, డెవలప్మెంట్ చూపించబోతున్నారు అంటూ కూడా ఆ రెడ్ అనే దానికి కూడా ఒకటి ఏదైతే రీజనరేషన్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఏదైతే డెవలప్మెంట్ అనే విధంగా ఈరోజు దాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది. సో రెడ్ అంటే ఏంటో కాదు, రెడ్ బుక్లో రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి, రాష్ట్రాన్ని తిరిగి ఎలా డెవలప్ చేయాలనే అంశం మీదే లోకేష్ ఫోకస్ పెడుతున్నాడు అనేది టీడీపీ నేతలు చెప్తున్నమాట. కానీ ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు కానీ, లోకేష్ పాదయాత్రలో దగ్గరుండి ఆయన నడిపించిన వాళ్ళు కానీ, లోకేష్ వ్యూహాల్లో భాగస్వామ్యం అయిన వాళ్ళు కానీ ఈరోజు అందుకు భిన్నంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రెడ్ బుక్లో కూడా తాము కోరుకున్న అంశాలు ఉంటే బాగుంటుంది అని కూడా పార్టీ క్యాడర్ లెక్కలు కడుతున్నారు ఈ రోజున. అందుకనే ఈరోజు సోషల్ మీడియాలోనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఈరోజు లోకేష్ రెడ్ బుక్ గురించి చర్చ జరుగుతోంది. అసలు ఈ రెడ్ బుక్ అనే అంశం తెర మీదకి రావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. మామూలుగా మనం చూసినట్టయితే లోకేష్ కుప్పం నుంచి తన పాదయాత్రను స్టార్ట్ చేశారు. పార్టీ చాలా కష్టకాలంలో ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయి ఉన్నారు. టీడీపీ తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేవలం 23 సీట్లకే ఆ రోజు పరిమితమైంది. అయితే అలాంటి సిచ్యువేషన్ నుంచి టీడీపీ కోలుకునే లోపే కరోనా లాంటి ఒక పాండమిక్ పీరియడ్స్, ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీడీపీ అప్పుడున్న పరిస్థితుల్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేని విధానం కానీ, ఇవన్నిటితో పూర్తిగా క్యాడర్ డీలా పడుంది. దీనికి తోడు మనం చూసినట్టయితే కరోనా లాంటి సెకండ్ వేవ్ లాంటి పాండమిక్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా, ఎస్పెషల్లీ లోకల్ బాడీస్లో టీడీపీ పోటీ చేయని కారణంగా వన్ సైడ్ వేవ్ అయితే వైసీపీ కనిపించింది ఆ రోజున. ఆ ధీమాతో ఏదైతే కళ్ళు మూసుకుపోయిన ఆ తన్మయత్వంలో జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా వై నాట్ 175 అనే నిదానం తీసుకున్నాడు. అంతేకాదు ఈరోజు చూసినట్లయితే ఒక పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి ఒక ధూళిపాల నరేంద్ర వరకు, ఒక దేనిని ఉమా దగ్గర నుంచి, అదేవిధంగా ఒక కొల్లు రవీంద్ర వరకు, ఇలా నువ్వా నేనా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని టీడీపీ నేతలందరినీ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఎదురు తిరిగిన నేతల్ని జైల్లో పెట్టారు. అలాంటి ఒక హింసించే ప్రయత్నం చేశారు. ఈ లాస్ట్కి తమ పార్టీ ఎంపీ అయిన రఘురామకృష్ణరాజే తనకు ఎదురు తిరిగినందుకు ఆయన కస్టోడియల్ టార్చర్ చేసిన పరిస్థితి ఉంది. అలా ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి అటు కేసులతోనో, ఇటు ఏదైతే కస్టడీకి తీసుకోవడం ద్వారా, ఇటు జైలుకు పంపడం ద్వారానో, ఇలా అనేక రకాలుగా హింసించిన కారణంగా పార్టీలో ఉన్న క్యాడర్ కూడా భయపడి, లీడర్లే బయటికి రావట్లేదంటే క్యాడర్ కూడా భయపడే పరిస్థితి. అలాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ని, తద్వారా జనాన్ని కూడా, ఒక తటస్థంగా ఉన్న ప్రజలను కూడా డిమోరలైజ్ చేయడంలో, భయపడే విధంగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి సైకలాజికల్ సక్సెస్ సాధించాడు ఒక దశలో. అలాంటి ఒక సిచ్యువేషన్లో లోకేష్ తన పాదయాత్రను స్టార్ట్ చేశారు. పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభించారు. 3000 కిలోమీటర్లు ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు కుప్పం టు ఇచ్చాపురం పేరుతోని. బట్ ఆ రోజు అందరికీ టీడీపీ నేతల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే లోకేష్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసిన సందర్భం అయితే రాలేదు అప్పుడు దాకా. దట్టు ఆయన మంత్రిగా చేస్తున్నారు, ఎమ్మెల్సీ నుంచి మంత్రి అయి ఉన్నారు డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా కాకుండా. ఆ తర్వాత మంగళగిరిలో ఓడిపోయినారు. అలాంటి సిచ్యువేషన్లో లోకేష్ మీద ఆ రోజు టీడీపీ నేతల్లోనే సరిగా అంచనాలు లేవు. బట్ లోకేష్ ఎంతవరకు పాదయాత్ర చేయగలరు, అసలు జగన్ దెబ్బకు లోకేష్ పాదయాత్ర పూర్తి చేస్తారన్న అంచనాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో కుప్పంలో లోకేష్ పాదయాత్ర పూర్తయింది. కుప్పం నుంచి అనంతపురంలో భారీ స్థాయిలో సక్సెస్ అయింది. అలా కడప, కర్నూలు, అదేవిధంగా చూసినట్లయితే నెల్లూరు జిల్లా, అప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఒక విజయం నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే సస్పెన్షన్ కూడా కారణమైంది. వాళ్ళంతా లోకేష్ వైపు మళ్ళిన పరిస్థితి. ఆ స్థాయిలో నెల్లూరులో సక్సెస్ అయింది. తర్వాత ప్రకాశంలో ఒక హ్యూజ్ సక్సెస్, లోకేష్ని జనమే అక్కడ నడిపించుకున్న పరిస్థితి ఉంది. అక్కడి నుంచి చూస్తే ఒక పల్నాడులో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యంగా ఎదురు తిరిగి లోకేష్ పాదయాత్ర చేసిన తీరు, ఏకంగా గుంటూరు, కృష్ణా జిల్లాలోకి అడుగుపెట్టేటప్పటికీ వైఎస్ఆర్సీపీ నేతలంతా ఒక్కొక్కరుగా టీడీపీకి వెళ్ళి, ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు లాంటి వాళ్ళు, గన్నవరం లాంటి ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న చోట, అలా పూర్తి స్థాయిలో ఒక హ్యూజ్ సక్సెస్ అయితే చేయగలిగారు లోకేష్. అంతేకాదు ఎక్కడికక్కడ కుప్పంలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడికక్కడ ఆయన పూర్తి స్థాయిలో ఆయన అడ్డుకునే ప్రయత్నం అయితే చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, పోలీసులను మోహరించి. ఆఖరికి ఆయన మైక్లో మాట్లాడితే మైక్
పెట్టొద్దు అంటారు, మైక్ని కట్ చేసిన పరిస్థితి మాట్లాడితే. క్యాడర్తో ఎక్కడైనా మమేకమవుతుంటే ఇష్యూస్ ఏంటో తెలుసుకుంటుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షల పేరుతో వాళ్ళని అక్కడ పాదయాత్ర చేయనివ్వకుండా పక్కదారులు పట్టించే పరిస్థితి. ఆఖరికి ఆయన స్టూల్ ఎక్కి మాట్లాడుతూ ఉంటే జనాన్ని అడ్రస్ చేస్తూ ఆ స్టూల్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. మొత్తం ఎక్కడైనా గట్టిగా లోకేష్ అండ్ టీం ఎదురు తిరిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి లోకేష్ ఆ రోజు రెడ్ బుక్ అనే ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రస్తావనే కాదు, ఒక రెడ్ బుక్ని తన చేతిలో పెట్టుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన హలో లోకేష్ లాంటి సభలు కావచ్చు, ఆయన ప్రజలతో మమేకమైన తీరు కావచ్చు, ఏదైతే భవిష్యత్తుకు భరోసా పేరుతో ఆయన చేసిన ఇది కావచ్చు, పాదయాత్ర వేదిక యోగాళం పేరుతో, అలా ఎక్కడ తాను వెళ్ళినా ఆ రెడ్ బుక్ని చూపిస్తూ మాట్లాడేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ నేతల చిట్టా అంతా ఇందులో ఉంది అంటూ కూడా ఆయన చాలాసార్లు మాట్లాడారు. ఎవరైతే పోలీసు అధికారులు వైఎస్ఆర్సీపీ కొమ్ముగాస్తూ ఉన్నారో వాళ్ళందరి పేర్లు దీంట్లో రాస్తూ ఉన్నాం, ఎక్కడికక్కడ మేము ఫిర్యాదులు తీసుకుంటున్నాం, వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయంటూ ఆ రెడ్ బుక్ని చూపిస్తూ కూడా లోకేష్ మాట్లాడారు. బట్ ఆ రెడ్ బుక్ను కూడా వైఎస్ఆర్సీపీ నేతలు హేళన చేసిన పరిస్థితి ఉంది. వైసీపీ సోషల్ మీడియా మొత్తం లోకేష్ని హేళన చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ లోకేష్ మాత్రం ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్ చూపిస్తూనే మాట్లాడారు. తాము చట్టపరంగానే ఈ రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం చట్టపరంగానే నేను వెళ్తానంటూ కూడా ఆయన డే 1 నుంచి చెప్తూ వచ్చారు. అందుకే లోకేష్ పాదయాత్రతో పాటు అంతే ప్యారలల్గా ఆ రెడ్ బుక్ అంశం కూడా చాలా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది, ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే పాదయాత్ర పూర్తయింది. పాదయాత్ర పూర్తి కాకుండానే చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఈ క్రమంలోనే 3 నెలల పాటు ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ఉత్తరాంధ్రలో పాదయాత్రను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే ఎక్కడైతే లోకేష్ను అవమానించారో, ఎక్కడైతే లోకేష్ను అవహేళన చేశారో అదే మంగళగిరిలో 91,000కు పైగా మెజారిటీతో లోకేష్ ఒక రికార్డ్ బ్రేక్ చేశారు. మంగళగిరి చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా అటు పార్టీలో కూడా హైయెస్ట్ థర్డ్ పర్సన్గా మెజారిటీ సాధించిన ఫస్ట్ పల్లా, తర్వాత గంట, తర్వాత లోకేష్ అలా సాధించారు. ఈరోజు అందుకే లోకేష్ ప్రభుత్వంలో ఉంటారా, క్యాబినెట్లో ఉంటారా, పదవి తీసుకుంటారా అనేది పక్కన పెడితే లోకేష్ ప్రభుత్వంలో ఉన్నా, పార్టీ మీద ఫోకస్ పెట్టినా, ఇంకో కొత్త బాధ్యతలు తీసుకున్నా రెడ్ బుక్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదనే చర్చ జరుగుతోంది. ఒకవైపు అభివృద్ధి మీద, పాలన మీద ఫోకస్ పెడుతూ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూనే బట్ తమను ఇబ్బంది పెట్టిన నేతలను మాత్రం తమను ఇబ్బంది పెట్టిన అధికారులను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చర్చ జరుగుతోంది. ఒకవైపు పోలీస్ అధికారి కొల్లి రఘురామరెడ్డి మొదలుకొని సీఎస్ వరకు అందరి గురించి చర్చ జరుగుతుంటే వాళ్ళకి కనీసం చంద్రబాబు నాయుడు దగ్గర అపాయింట్మెంట్ కూడా ఈరోజు దొరకని పరిస్థితి ఉంటే, మరోవైపు కొడాలి నాని మొదలుకొని వంశీ లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళ పేర్లు కూడా అందులో రాయాలని కూడా పార్టీ క్యాడర్ నుంచి రిక్వెస్ట్ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఈ రోజున రెడ్ బుక్ ఎంత పని చేసింది. రెడ్ బుక్ నిజంగానే లోకేష్కి ఎప్పుడైతే అంత మెజారిటీ వచ్చి ఒక స్ట్రాంగ్ బేస్తో ఆయన జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారో ఈ రోజున పార్టీ సక్సెస్ కంటే ఎక్కువగా లోకేష్ సక్సెస్నే పార్టీ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అందుకే ఈ రెడ్ బుక్ వాళ్ళ హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. మరి ఇప్పటికే రెడ్ బుక్ నిజంగానే వైఎస్ఆర్సీపీ నేతలకు టెన్షన్ పెడుతోంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే మరి నిజంగానే రెడ్ బుక్ అందుకే ఇంత పని చేసిందా అని కూడా పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. తామెంతో జోవియల్గా తీసుకున్న రెడ్ బుక్ ఈరోజు నిజంగానే వైఎస్ఆర్సీపీని వణుకు పుట్టిస్తున్న పరిస్థితి అధికారుల్లో కూడా. అందుకే ఈరోజు టాక్ ఆఫ్ ది టీడీపీ అయింది అనుకోవాలి రెడ్ బుక్. చంద్రబాబు నాయుడు పార్టీ విజయం కంటే, లోకేష్ విజయం కంటే ఈరోజు రెడ్ బుక్ అంశమే చాలా కీలకంగా మారబోతోంది. లెట్స్ సీ మరి లోకేష్ రెడ్ బుక్తో ఏం చేయబోతున్నారు, ఎవరెవరిని రెడ్ బుక్తో చట్టపరంగా శిక్షించబోతున్నారు, చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.